అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం విడుదలైందండి. అతి త్వరలో మూడో విడతకు సంబంధించిన డబ్బుల్ని ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఈ మూడో విడత పొందాలంటే రైతన్నలు ఏం చేయాల్సి ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూసేద్దామండి. అన్నదాత సుఖీభవ ద్వారా మనకు ఎంతోమంది రైతులకు దాదాపుగా 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిన మన రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కూడా కలిపి మొత్తం 20,000 రూపాయలను ఇవ్వబోతోందన్నమాట. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయాయి. ఇక 6,000 రూపాయలు పెండింగ్ ఉంది. ఈ 6,000 రూపాయలు అతి త్వరలోనే మూడో విడత ద్వారా ప్రభుత్వం విడుదలైతే చేయబోతోందండి. అయితే ఇది ఏ తేదీన విడుదల కాబోతోందో మనం తెలుసుకుందాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఎంతోమంది రైతులకు లబ్ధినైతే చేకూరుస్తోందండి. దాదాపుగా సంవత్సరం 10 కోట్ల మంది రైతులకు దేశవ్యాప్తంగా లబ్ధినైతే చేకూరుస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 21 విడతల్లో మనకు దాదాపుగా 42,000 రూపాయలను రైతులకు అయితే అందించడం జరిగింది. ఇప్పుడు 22వ విడత అయితే విడుదల కావడానికి సిద్ధంగా ఉందన్నమాట. 22వ విడత అతి త్వరలోనే విడుదల కాబోతోంది. అన్నదాత సుఖీభావతో కలిసి ఈ పథకం ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. ఈ అన్నదాత సుఖీభావ పథకం 2025లో ప్రారంభమైంది. మొదటి 2 విడతలు మనకు 7,000 రూపాయలు మొదటి విడతలో అందించడం జరిగింది. 7,000 రూపాయలు రెండవ విడతలో అందించడం జరిగింది. ఇప్పుడు 6,000 రూపాయలు మూడో విడతలో అయితే అందించబోతున్నారు. మొత్తం 14,000 రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలోకి చేరిపోయింది. ఇక బ్యాలెన్స్ ఉన్న 6,000 రూపాయలు అయితే ఈ మార్చి నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతోందండి. ఈ మార్చి నెల 31వ తేదీకి మనకు ఆర్థిక సంవత్సరం అయితే పూర్తి అవుతుంది. అంటే మనకు మొత్తం 2 విడతలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక మూడవ విడత ఖచ్చితంగా మార్చి 31 లోపు ఇవ్వాలి. అయితే మనకు మార్చి మొదటి వారంలోనే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదల అవుతాయని చెప్పేసి స్పష్టత ఇచ్చిందనమాట కేంద్రం. ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా అప్పుడే విడుదలవుతాయండి. అన్నదాత సుఖీభవ డబ్బులు 4,000 రూపాయలు ఉన్నాయి. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 2,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. మొత్తం 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. అయితే రైతన్నలందరూ ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీగా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. నెక్స్ట్ విడత నుంచి డబ్బులు రావాలి అంటే మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మనకు పొందాలి అంటే మీరు డైరెక్ట్గా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే మీ ఆధార్ కార్డు, అలాగే మీకు ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్ ఇచ్చినట్టయితే వాళ్ళు అక్కడ అంతా పూర్తిగా ఫార్మ్ని అంతా నింపి మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే చేపట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 అంకెలు గల ఒక సంఖ్యను ఎలాగైతే ఆధార్ కార్డులో ఒక నంబర్ ఉంటుందో అలాగే మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ నంబర్ ద్వారా మీరు భవిష్యత్తులో ఏ లబ్ధి పొందాలన్నా కూడా ఈ నంబర్ని అడగడం జరుగుతుందన్నమాట. ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలన్నా, లేదా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పొందాలన్నా, అలాగే పంట బీమా డబ్బులు పొందాలన్నా, అలాగే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలన్నా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ చేసిందనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి. ఇక ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు అయితే పడవు. ఇది ఇంతకుముందు కూడా 21 విడతల్లో కూడా అలాగే జరిగిందండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడడం జరిగింది. కాబట్టి మీ ఈకేవైసీని ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ఈకేవైసీ చేసుకోవాలంటే పీఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభావ్కి సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్కి ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది.
ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ, సిఎస్సి సెంటర్ కానీ వెళ్ళి అక్కడైనా మీరు ఈ ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఇంకా అన్నదాత సుఖీభవకు మీరు డైరెక్ట్గా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక రైతన్నలందరూ ఈకేవైసీని పూర్తి చేసిన తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ని అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బ్యాంకు డబ్బులు పడడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్లో ఉందో లేదో ఒకసారి సరి చూసుకోండి. గతంలో మీరు మొదటి 2 విడతల అన్నదాత సుఖీభవ డబ్బులు పడినట్టయితే మూడవ విడత డబ్బులు కూడా ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది. ఇక మూడవ విడత డబ్బులు రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ మరియు ఈకేవైసీ ప్రక్రియలు అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. రైతన్నలందరూ మీరు లిస్ట్లో పేరుందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లిస్ట్లో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది అనమాట. అన్నదాత సుఖీభవ లిస్టు చెక్ చేసుకోవాలనుకుంటే మొదటగా మీరు అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే అక్కడ మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ ఏంటో తెలుస్తుంది. అంటే మీకు పెండింగ్లో ఉందా, మీకు సాటిస్ఫైడా, మీ అమౌంట్ రాబోతుందా, ఎలాంటి స్టేటస్ ఉంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవలో లిస్ట్లో పేరుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి లిస్టును ఎలా చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే బెనిఫిషియరీ లిస్ట్లో మీరు అక్కడ మీరు స్టేట్ నేము, అలాగే మీ జిల్లా పేరు, అలాగే మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఊరిలో ఉన్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లబ్ధిదారుల పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు చెక్ చేసుకొని అందులో మీ పేరు ఉన్నట్టయితే మీరు ఈ లబ్ధిదారుని అయితే పొందవచ్చు అనేది నిర్ధారణ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు లిస్టులో అయితే పేరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక ప్రభుత్వం అయితే కొత్తగా రైతులకు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం అయితే కల్పిస్తోందనమాట. రైతన్నలందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ అన్నదాత సుఖీభవకు సంబంధించిన మీకు అప్లై అయితే చేసుకోవడం జరుగుతుందన్నమాట. పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. వెబ్ ల్యాండింగ్ కూడా ఉండాలండి. మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయి ఉండడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.inలో వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరే సొంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. లేదా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కొత్తగా అప్లై చేసుకున్నట్టయితే మీకు అర్హతలన్నీ ఉన్నట్టయితే పరిశీలించి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.